హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అంటే మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఏ తేదీ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే విడుదలవుతుంది. నెక్స్ట్ ఏ తేదీ లోపల మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మహిళల ఖాతాలకైతే జమ అవుతుంది. నెక్స్ట్ దాంతో పాటుగా మనకు ముందుగా ఏ జిల్లాల వరకైతే ఈ యొక్క చేయుత పథకం నిధులనేటువంటివైతే జమ కాబోతున్నాయి అనేటువంటి దానికి సంబంధించి అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే తెలుసుకుందాము. నేను దీని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా. వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనితో పాటుగా మనకు వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి అయితే మనకు ఎప్పటి నుంచి అయితే విడుదల చేస్తారో, మనకు ఏ తేదీన ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అనేటువంటిదైతే మనకు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో, దీనికోసం చాలా అంటే చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనకు ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిదైతే ఎప్పుడు ఉండబోతుంది? సో, మనకు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అనేటువంటి దాని గురించి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్స్ అనేటువంటిది కూడా కంప్లీట్ చేశారు. సో, యాక్చువల్‌గా అయితే మనకు ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిది ఈ రోజు విడుదల చేస్తామని చెప్పారు కదా! సో, బట్ ఈరోజు మనకు ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిదైతే విడుదల చేసే అవకాశం అయితే లేదు. దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటిదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే 28 నుంచి మనకు మళ్ళీ ఇంకో ప్రచారం అయితే స్టార్ట్ అవుతుందని మనకు చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు రోజుకు 3 చోట్ల ఈ యొక్క బహిరంగ సభలు మనకు తాడిపత్రి నుంచి అయితే ప్రారంభమై మేనిఫెస్టో వచ్చే వారం అయితే ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిదైతే వచ్చే వారం అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. రోజుకు 3 బహిరంగ సభలైతే పెడతామని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో, ఇకపోతే మనకు మేనిఫెస్టో అనేటువంటిదైతే వచ్చే వారంలో అంటే నెక్స్ట్ వీక్‌లో అయితే విడుదల చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో, ఇదండి మనకు ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి అయితే నెక్స్ట్ వీక్‌లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇకపోతే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులనేటువంటివి మనకు గత నెలలో 7వ తేదీన అయితే విడుదల చేశారనమాట. బట్ అమౌంట్ అనేటువంటిది ఎవరి ఖాతాల్లోకైతే జమ కాలేదు ఇంతవరకు కూడా. అయితే దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క అప్డేట్ గురించి సో, మనకు చేయూత అమౌంట్ అనేటువంటిది ఈ నెల 30వ తేదీ నుంచి అయితే మనకు వచ్చే నెల 5వ తేదీ వరకైతే జమ అవుతాయని సమాచారం అయితే కలదు అని మనకు ఒక అప్డేట్ అయితే అనేటువంటిదైతే రావడం అయితే జరిగిందనమాట. అంటే మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క చేయూత పథకం నిధులనేటువంటివి ఈ నెల 30వ తారీఖు నుంచి మనకు మే నెల 5వ తేదీ లోపలైతే పడే అవకాశం అయితే ఉంటుందని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఎట్టుగానే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రచారాలైతే చేస్తూ ఉంటారు. సో, దాని తర్వాత మనకు ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిది కూడా నెక్స్ట్ వీక్‌లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక మేనిఫెస్టో విడుదలయ్యే లోపలే ఈ పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి కంప్లీట్ స్థాయిలో అందరికీ ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అయితే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి ఏ జిల్లాల వరకైతే ముందుగా విడుదలవుతాయి అనేటువంటి దానికి సంబంధించి అయితే వరుసగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఒకవేళ పడకపోతే పెండింగ్‌లో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? పడకుండా ఉండడానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటో అది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత పథకం నిధులనేటువంటివి కాకినాడకు మనకు ఈ యొక్క చేయూత పథకం నిధులనేటువంటివి ఇంచుమించుగా 1,70,000 మందికైతే ఈ యొక్క చేయూత పథకం నిధులనేటువంటివైతే ముందుగా వారి ఖాతాల్లోకైతే జమ కాబోతున్నాయన్నమాట. సో, నెక్స్ట్ అదే విధంగా మనకు శ్రీకాకుళంలో చూసుకుంటే ఇంచుమించుగా 1,77,000 మందికైతే మనకు 300,00,00,000 రూపాయలనేటువంటిదైతే వారి ఖాతాల్లోకైతే జమ కాబోతున్నాయి. సో, ఇంతకు ముందు డేట్ చెప్పాను కదా! సో, ఆ తేదీ నుంచి అయితే మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే పడబోతున్నాయన్నమాట ఈ జిల్లాల వారికి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో కూడా మనకు నాలుగో విడత నిధులనేటువంటివి 1,12,000 మందికైతే ఖాతాలకైతే జమ కాబోతున్నాయి. సో, ఇకపోతే విజయనగరం మనకు 1,43,000 మందికైతే ఈ యొక్క చేయూత పథకం నిధులనేటువంటివైతే వారి ఖాతాలకు నేరుగా అయితే జమ కాబోతున్నాయన్నమాట. సో, మనకు ఈ నెల 30వ తారీఖు నుంచైతే సో, అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంలో కూడా మనకు ఈ యొక్క చేయూత పథకం నిధులైనటువంటి 85,000 మందికైతే ఇంచుమించుగా ఖాతాలకు 159,00,00,000 రూపాయలనేటువంటిదైతే డైరెక్ట్‌గా వారి ఖాతాల్లోకైతే జమ కాబోతున్నాయి. ప్రతి ఒక్కరికి రూ. 18,750 చొప్పున.
సో నెక్స్ట్ అదే విధంగా బాపట్లలో చూసుకుంటే ఇంచుమించుగా మనకు 88,000 మందికి అయితే ఈ యొక్క చేయూత పథకం నిధులు ఖాతాలకైతే జమ కాబోతున్నాయి. సో నెక్స్ట్ అదే విధంగా మనకు రాయచోటిలో చూసుకుంటే 80,000 మందికి అయితే ఇంచుమించుగా 150 కోట్ల రూపాయలు అనేటువంటిది అయితే వారి ఖాతాల్లోకి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి 18,750 రూపాయల చొప్పున అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పాడేరులో కూడా మనకు ఈ యొక్క చేయూత పథకం నిధులు అనేటువంటివి ఇంచుమించుగా 53,000 మందికి అయితే ఖాతాలకైతే జమ కాబోతున్నాయి. సో మనకు అనంతపురంలో కూడా ఈ యొక్క చేయూత పథకం నిధులు అనేటువంటివి అయితే ముందుకైతే జమ కాబోతున్నాయి. సో ఇక చివరాఖరికి చూసుకుంటే మనకు ఆత్మకూరులో 2,000 మందికి మాత్రమే ఈ యొక్క చేయూత పథకం నిధులు అనేటువంటివి ముందుగా అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. సో ఎవరైతే ఈ జిల్లాల వారు ఉన్నారో సో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే మనకు 30వ తేదీ నుంచి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందని మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇదండి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా ఈ జిల్లాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇకపోతే మనకు ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి మీ ఖాతాలకు పెండింగ్ లో పడడానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే సో బహుశా ఈ కారణాలు అయితే ఉండొచ్చు అనమాట. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ లో లేకుండా ఉంటే అంటే మీకు రన్నింగ్ లో లేకుండా ఉంటే అకౌంట్ అనేటువంటిది సో మనకు మినిమం బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయకపోయినా కూడా అకౌంట్ అనేటువంటి దాన్ని అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో దానివల్ల కూడా మీ అకౌంట్ అనేటువంటిది అయితే పెండింగ్ లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది రన్నింగ్ లో లేకుండా. సో చాలా మందికి కూడా ఇదండి తెలియదండి. కాబట్టి ప్రతి ఒక్కరు అకౌంట్ అనేటువంటిది రన్నింగ్ లో అయితే పెట్టుకో ఉండాలి. సో నెక్స్ట్ అదే విధంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ నంబర్ అయితే కంపల్సరీగా అయితే లింక్ చేసి పెట్టుకో ఉండాలి. మీ ఆధార్ నంబర్ లింక్ చేసి పెట్టుకోవడం వల్ల సో మీ యొక్క ఆధార్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి మీకు అమౌంట్ అనేటువంటిది వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ ఆధార్ నంబర్ కంపల్సరీగా అయితే లింక్ చేసి పెట్టుకో ఉండాలి. సో నెక్స్ట్ దాంతో పాటుగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ కూడా లింక్ చేసి పెట్టుకో ఉండాలన్నమాట. ఎన్పిసిఐ లింక్ లేకున్నా ఈకేవైసీ చేసుకోకున్నా కూడా మీ బ్యాంక్ ఖాతాకు అమౌంట్ అనేటువంటిది అయితే జమ కాదు. సో ఇవ్వండి మనకు ఈ 3 కారణాల వల్ల మీ బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ అనేటువంటిది పడకుండా పెండింగ్‌లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 కంపల్సరీగా అయితే చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ అయితే చేసి నాకు తెలియజేయండి. సో అదే విధంగా ముందుగా మీకు ఎవరికైనా అమౌంట్ అనేటువంటిది పడినట్లయితే వెంటనే కామెంట్‌లో మెసేజ్ చేసి తెలియజేయండి. మన ఛానల్ ద్వారా అయితే అందరికైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అదే విధంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.